Hi, I am Dr. Chaitanya from Krishna Dental Hospitals. So, generally, my practice lo chala mandi patients mouth ulcers ane complaint tho vastaru. So, vallu aa complaint tho vachinappudu mouth ulcers raavadaniki reasons enti ani adugutaru. So, mouth ulcers raavadaniki different types of reasons untayi. So, one of the reason is accidentally biting your tongue or cheeks. సో యాక్సిడెంటల్గా టంగ్ కానీ బుగ్గలు కానీ కొరికినప్పుడు అల్సర్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళు బ్రేసెస్ వల్ల ఇరిటేషన్ వల్ల కూడా మౌత్ అల్సర్స్ వస్తాయి. అండ్ షార్ప్ టీత్ ఉన్నప్పుడు అటువంటి కండిషన్స్లో సో ఏదైనా ఫుడ్ అట్లా చూ చేసేటప్పుడు అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆర్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల లైక్ B12 ఐరన్ డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా మౌత్ అల్సర్స్ అనేవి వస్తాయి. అండ్ డ్యూ టు సమ్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ వల్ల కూడా మౌత్ అల్సర్స్ అనేవి వస్తాయి. సో మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు జనరల్గా కామన్గా 1 to 2 weeks లోపల అవి తగ్గిపోతాయి. సో 1 to 2 weeks లోపల కూడా తగ్గలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు మీ డెంటిస్ట్ని విజిట్ చేయాలి. అండ్ అండర్లైన్ కాజ్ లైక్ షార్ప్ టీత్ కానీ లేదంటే బ్రేసెస్ నుంచి ఇరిటేషన్ ఉన్నప్పుడు కానీ ఆ కాజెస్ అనేవి రిమూవ్ చేయించుకోవాలి. సో మౌత్ అల్సర్స్ అనేవి కామన్గా వాటంతట అవే తగ్గుతాయి. సో డెంటిస్ట్ని ఎప్పుడు విజిట్ చేయాలి అంటే మౌత్ అల్సర్ అనేది 1 or 2 weeks అయిపోయినా కూడా ఇంకా తగ్గకపోవడం కానీ లేదంటే అల్సర్ అనేది సైజ్ పెరగడం పెయిన్ఫుల్ ఉండడం కానీ ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మీరు మీ డెంటిస్ట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది.